హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం మట్టి లోడ్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మన బండి అయితే ఇగో లోడింగ్ అయితే అవుతుంది, మా అన్న వాళ్ళ బండి. నెక్స్ట్ మన బండి లోడింగ్. ఈరోజు అయితే మట్టి లోడ్కి అయితే రావడం అయితే జరిగింది. మీరైతే వీడియో అయితే మొత్తం చూస్తలేరు, కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎట్లా ఉందో ఈ సపోర్ట్ అయితే ఉండాలి, పక్కా ఉండాలి. ఎట్లా ఉందో వీడియో దయచేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనదే బండి ఇక లోడింగ్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తానికి అయితే మన బండి అయితే లోడ్ ఇప్పుడు అవుతుంది. ఇక మన బండి ఇక నెక్స్ట్ ఇక పెడుతున్నది మన బండే. ఇక చూడండి, ఇక లోడింగ్ పాయింట్కి అయితే పెట్టినా. ఇక మొత్తానికి అయితే ఇప్పుడైతే ఇక లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మన బండి. ఇక ఇదైతే 2024లో అయితే ఇదే సెకండ్ టైం లోడింగ్. ఇది ఫస్ట్ మొన్న వెళ్ళినా, ఇది సెకండ్ టైము. చూడండి, మొరం అయితే సూపర్ ఉంది. చాలా లోతుల నుంచి తీస్తుండు పాపం, చాలా అంటే చాలా లోతుల నుంచి. అసలు దారి అయితే చాలా ఘోరంగా ఉంది. మీరు ఇప్పుడు మిమ్మల్ని చూపెడతా ఎట్లా ఉందో బాట. చూడండి ఇక మీరు కూడా. లోడింగ్ ఇక అవుతుంది. చూడండి ఎంత లోతులో ఉంది చూడండి ఒక్కసారి. చాలా అంటే చాలా లోతులు అయితే ఉంది. మొరం మాత్రం సూపర్. పక్కన కట్ట ఉంటుంది, అది ఇగో వెనకాల నుంచి మామూలు ట్రాక్టర్ అవుతుంది. చూడండి ఎట్లా దిగుతుంది, ఇబ్బందితోటి దిగుతున్నాం. వెనకాల నుంచి ఆగోది ఆ కట్ట నుంచి దిగాలి డైరెక్ట్. అంత రిస్క్ చేసి మరీ దిగుతున్నాం. ఏం చేద్దాం, ఇంక మావాడైతే వచ్చిండు మొత్తానికి. మన బండి అయితే ఇక లోడ్ అయితే ఆల్మోస్ట్ అయినట్టే అనుకుంటా. ఇంకా చూడండి ఎంత లోతు నుంచి తీస్తుండు ఫ్రెండ్స్. ఇక చాలా అంటే చాలా. మళ్ళీ రాళ్ళు ఉన్నాయి దాంట్లో ఇబ్బంది పడకుండా తీస్తుండు మనోడు. అంత లోతుల నుంచి అయితే తీస్తుండు. మన బండి అయితే లోడ్ అయితే అయింది ఫ్రెండ్స్. ఇక మొత్తానికైతే ఇక పోదాం. ఇక చూపెడతాం మిమ్మల్ని ఎట్లా ఉంది, ఎంత ఇబ్బంది పడుకుంటూ పోతున్నాం. అసలు బాట ఎట్లా ఉందో చూడండి ఇప్పుడు, ఎంత ఘోరంగా ఉందో. సరే చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. చూడండి బాబా, ఆ బొందల నుంచి పడుకుంటా రావాలి. ఫస్ట్ గేర్లోనే చూడండి ఎంత ఇటు అటు వంపుకుంటా దారుణంగా ఉంది బాట. ఆ గుండెల నుంచి అంతా చూసుకుంటా నిమ్మలంగా రావాలి ఫ్రెండ్స్. ఇగో చూడండి, కొంచెం ఇటు ఎంత కొంచెం మిస్ అయినా కూడా ఇక ట్రాలీ పడిపోతుంది. చెప్పలే, ఇంజన్ కూడా పోయేది తెలియదు. ఎందుకంటే బాట అయితే అట్లా ఉంది ఇప్పుడు. మొత్తానికి అయితే వచ్చిన. ఇదైతే చాలా ఎక్కుతుంటే గుట్ట ఎక్కినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బాట. ఇప్పుడు చూడండి, ఫస్ట్ గేర్ వేసి 15 ఎక్సలేటర్ ఇస్తేనే మినిమం నెగ్గుద్ది బండి. మన బండి 42 HP కదా. చూడండి ఇక మన బండి చాలా ఇబ్బంది పడుకుంటూ ఎక్కుతుంది ఘోరంగా. చూడండి ఎట్లా ఇటు అటు సతాయించుకుంటూ ఎక్కుతుంది. లోడ్ అయితే మామూలుగా లేదుగా. ఫుల్ లోడ్ వేసుకుంటాం. ఇక చూడండి, సైడ్ బ్రేక్ తొక్కితేనే బండి తిరుగుద్ది. గుంజుకోపోతుంది అవతలకి. మళ్ళీ ఇటు అటు కొంచెం ఎర్జీలు మిస్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి ఎంత దారుణమో. ఇగో ఇది ఆ క్వారీ లెక్క, అది తిరిగి రావాలి. ఇక బొంద చూడండి మొత్తం ఘోరంగా అయితే బొంద అయితే ఉంది. ఇక మా వాళ్ళ బండ్లు అయితే ముందైతే నిలబడి ఉన్నాయి. మనది ఇక తాటు బండి లోడు. మా అన్న వాళ్ళది అయితే 2 అయింది సీరియల్. చూడండి ఇక మా వాళ్ళ బండి ఇది ఎంత ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ నుంచి దిగాలి చక్క కింది దిగాలి ఫ్రెండ్స్. మనమైతే మొత్తానికి అయితే రోడ్ అయితే ఎక్కినాం. ఇక అన్లోడింగ్ పాయింట్కి అయితే పోతున్నాం. ఇది చూడండి, ఇది మా ఊరు కట్ట. ఇది తండలకు పోతున్నాం. ఇక మా దుర్గమ్మ గుడి తల్లి లోపలికైతే పోతున్నాం ఇక తండాలకు. చూడండి ఎట్లా ఉందో ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఏదైనా తప్పు ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా బెటర్గా తీస్తాను. సరే, ఏదైనా కొన్ని ఉంటాయి ఇక తప్పులు ఒప్పులు అవి నాకు చెప్తే నాకు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. అట్లా కానీ మన ఛానల్ని మాత్రానికి ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు లైక్ చేస్తే ఇంకా చాలామందికి ఈ వీడియో పంపిస్తారని నేను చెప్తున్నా ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి. ఇంకా కొందరికి మీలాంటి వాళ్ళకి ఇంకా యూట్యూబ్ అనే రికమెండేషన్ చేయడం జరుగుద్ది. ఇక మొత్తానికి అయితే మనం ఇక అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం. నా పెదనాయన వాళ్ళది.
ఇంక మొత్తానికి అయితే ఇక్కడికైతే వచ్చేసినాం. కానీ ఇక మా అన్న బండి అయితే ఇక చూడండి, మొత్తానికి మా అన్న బండి అయితే అన్లోడ్ అయితేనే ఉంది, ముందు చేస్తూనే ఉండి ఇక యథార్థం మన బండే, ఇక మన బండే. ఇక చూడండి ఇక్కడ నుంచి లోపల రివర్స్ కొట్టాలి ఇక ఇబ్బంది పడకుండా. బాటా సైజ్ చేస్తాను మా పెదనాయన వెనక, ఇబ్బంది పడుకుంటా దిగాలి. అక్కడ కన్నీళ్ళు ఉన్నాయి, మరి దాని నుంచి కన్నీళ్ళు ఇరిగే మోపి ఉంది వెనకాల. పోనీ ఇబ్బంది అంటే ఇబ్బందే ఉంది. ఇగో ఆ టైర్ ఎక్కితే ఆ కన్నీళ్ళు ఇరితే కథ, ఇక మన డబ్బా టైర్ లోపలనే ఉంటుంది. ఇక అట్లా ఇబ్బంది అయితే ఉంటుంది. అస్సలు ఎక్కలే, లోడ్ వేస్తేనే ఎక్కింది, లోడ్ గేర్లు ఎక్కుతుంది. ఎందుకంటే అది ఒకటేసారి హైట్ ఉంది, అందులో ఒకటి మట్టి ఫుల్ ఉంది కాబట్టి బండి కూడా వెనకకి అస్సలు ఎక్కలేదు. మనదంటే ఇక పవర్ స్టీరింగ్ బండి కాబట్టి ఇటు అటు స్మూత్గా తిప్పుకోవచ్చు మనం. ఆడైతే లోడ్ గేర్ అయితే తీసేసిన, ఇక చంపుకున్నా వెనకకు, ఒకటే మూమెంట్లో పోయినా, రఫ్ నాని వెళ్ళిపోయినా ఒకటేసారి. మొత్తానికి అయితే ఇక మన బండి అయితే అన్లోడ్ అవుతుంది. కానీ ఇక ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియో ఇంకా మీరు ఈ వీడియో చూసి కామెంట్ చేస్తే నేను ఇంకా ఏ విధంగా తీయాలనో, ఎట్లా తీయాలనో, ఒకవేళ నా వాయిస్ ఎట్లా మంచిగా వస్తుందా, లేకపోతే ఎట్లా నేను చెప్పేది మంచిగానే చెప్తున్నా అనేది మీరు కూడా చూసి చెప్పండి. ఏదైనా మిస్టేక్ ఉంటే ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్గా చేసి చూపెడతా. కానీ సపోర్ట్ మాత్రం చేయండి, మంచి వీడియోలు చేస్తూ ఉంటా. యూట్యూబ్ అంటే నాకు ఇష్టం కాబట్టి, మంచిగా నీట్గా చేయాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నా మన ట్రాక్టర్ లవర్స్ అందరికీ. ఓకే ఫ్రెండ్స్, ఇక మొత్తానికి అయితే మన వీడియో అయితే ఇక అయిపోవడానికి వచ్చింది. ఇక అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మరి ఉంటా. నెక్స్ట్ వీడియో మంచిగా చేసి కలుద్దాం.